చిన్న కుమారుడు అలా వెళ్ళిపోయినప్పటికీ, మనం కూడా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ, the way our God, our Father is receiving us, ఎలా తన తండ్రి వెయిట్ చేస్తాడంటే రిసీవ్ చేసుకోవడానికి తన కుమారుడిని తన చేతులతో హత్తుకునే అంత పాపం చేశావు కదా అని చెప్పి ఒక కొట్టడం గాని తిట్టడం గాని చేస్తాడా తండ్రి చేయట్లేదు. అదే ప్రేమ కలిగిన మనకు పరలోకం తండ్రి కూడా అలాగే వెయిట్ చేస్తా ఉంటాడు. ఆర్ యు గైస్ కమింగ్ బ్యాక్ టు మై ప్రెసెన్స్? మీరు ఎప్పుడైతే రిపెంట్ అయ్యి మీరు క్షమాపణ అడిగి దేవుని సన్నిధానంలో మరలా ఎప్పుడు బ్యాక్ వస్తారా అని దేవుడు వేచి చూస్తా ఉన్నాడంట. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో 15వ వచనం చదువుతున్నాం. ప్రభువు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడనకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండటం వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకొనటం వలన మీకు బలము కలుగును. 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ పరలోకపు తండ్రికి మనం ఎప్పుడు ఎంత వెనక్కి తిరిగినా, ఎంత మనకు బ్యాక్ ని చూపించి నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పి దూరం వెళ్ళిపోయినా సరే, ఈస్ వెయిటింగ్ ఫర్ యు టు కమ్ బ్యాక్. దేవుడు మీరు మరలా వచ్చి ఊరకుంటే వలన మీకు రక్షణ కలుగుతుంది, మీరు ఊరకుండి నమ్ముకోవడం వలన మీకు బలమునిస్తాను అని చెప్పి ఈస్ వెయిటింగ్. అండ్ 18వ వచనంలో ఈస్ ఆలస్యం చేస్తున్నాడు. దేని కొరకు ఆలస్యం చేస్తున్నాడు? మీ కొరకు, మీ మీద నొప్పు రాకుండా, మీ మీద ఆ యొక్క ఏ యొక్క ప్రమాదము, ఏ తెగులు మీ మీద రాకుండా, దాన్ని మీ వైపు పెట్టకుండా వెయిటింగ్, ఆలస్యం చేస్తున్నాడు. అరే ఆపు, నా ప్రియమైన బిడ్డలు నన్ను తెలుసుకుని వస్తారేమో, ఇంకా వస్తారేమో, ఇప్పుడు తెలుసుకుంటారేమో, ఇంకొక రోజు ఛాన్స్ ఇద్దాం, ఇంకొక నెల ఛాన్స్ ఇద్దాం, ఇంకొక సంవత్సరం ఛాన్స్ ఇద్దాం అని ఆయన ఆలస్యం చేస్తున్నాడంట. ఆయన తెగులు రప్పించకుండా అండ్ మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. అక్కడ తన కుమారుడు కోసం తండ్రి ఎలా అయితే నిలువబడి ప్రశస్త వస్త్రములతో ఉంగరం పెట్టి ఎలా అయితే వెల్కమ్ చేశాడో, దేవుడు కూడా మిమ్మల్ని అదే రీతిగా కరుణింపవలనని మీ కోసం నిలవబడి ఈస్ వెయిటింగ్ టు ఆనర్ యు. అంటే మిమ్మల్ని ఆయన గణపరచాలని, అయ్యో నా చనిపోయిన కుమారుడు మళ్ళా తిరిగి నా దగ్గరికి వస్తుంది, చనిపోయిన కుమార్తె మళ్ళా తిరిగి నా దగ్గరికి వస్తుంది, తప్పిపోయిన కుమారుడు మళ్ళా నా దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి ఎంతగానో ప్రేమ దయ చూపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా.